ఎప్పుడైనా ఎదురు చూస్తున్న ఆల్రెడీ కూటమి అభ్యర్థులు అయితే విజయం సాధించారు. ప్రస్తుతానికి ఆమదాలవలస నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీడీపీ కూటమి అభ్యర్థి కోన రవికుమార్ ప్రస్తుతానికి మనతో ఉన్నా. సరే, ఈ విజయాన్ని ఏమనుకోవచ్చు అసలు? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే 5 ఏళ్ల కాలం పాటు పరిపాలన ఇచ్చినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ప్రతీకార చర్యగా ఈరోజు ప్రజలు తిరగబడ్డారు. అంటే ప్రజాస్వామ్యం గొప్పది అనే దానికి నిరూపించారు ఈరోజు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి తెక్కి అరాచకత్వం డిక్టేటర్షిప్లో నడిపించినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యమే గెలుస్తుందని నిరూపితం చేశారు ఈ తీర్పు ద్వారా. అంటే చాలా వరకు ఎంత మెజారిటీ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితిలో ఎందుకు ఇంత రివర్స్ అవ్వడం గల కారణాలు? అదే నేను చెప్తున్నానండి. ప్రజలు తిరుగుబాటు, ప్రజా తిరుగుబాటు ఉంటే ఎలా ఉంటుందో ఈరోజు ప్రజలు నిరూపణ చేశారు. అంటే డిక్టేటర్షిప్ కన్నా ప్రజాస్వామ్యం గొప్పది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అవమానించిన రోజునాడే ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పాలని. ఆ రోజు నిర్ణయమే ఈరోజు తీర్పు. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్లే ఈరోజు ప్రజల తిరుగుబాటు అని చెప్పి ఆమదాలవలస టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.